అందరికీ జై హింద్. ఇండియా బంగ్లాదేశ్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టు 5 రోజు షేక్ హసీనా మన దేశంలో పొలిటికల్ అసైలం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. కాకపోతే ఢిల్లీలో జరిగిన కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో బంగ్లాదేశ్కి చెందిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడం జరిగింది. బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఖలీలుర్ రెహమాన్, డాక్టర్ ఖలీలుర్ రెహమాన్ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి బంగ్లాదేశ్కి రిలేషన్స్ మధ్య ఈ ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కలిస్తే ఎలాంటి అవుట్కమ్స్ బయట రావచ్చో దాని గురించి వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ మ్యాప్ ఏంటి, 2-3 విషయాలు. బంగ్లాదేశ్కి ఒక విషయం ఏంటి అర్థం అవ్వాలి అంటే, బంగ్లాదేశ్ 3 sides ఇండియాతో కవర్ అయ్యి ఉంది. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దాదాపు 4096 కిలోమీటర్స్ ఉంది. అదే మనం మయన్మార్తో చూసుకుంటే మాత్రం అప్రాక్సిమేట్లీ 271 కిలోమీటర్స్ ఉంది. అండ్ మయన్మార్కి ఇండియాకి బార్డర్ తీసుకుంటే మాత్రం అరౌండ్ 1643 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ ఉంది. సో బంగ్లాదేశ్కి ఒక విషయం ఏం అర్థం అవ్వాలి అంటే, ఖచ్చితంగా ఎవరితోనైతే ఎక్కువ బౌండరీ ఉందో వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఒక నైబరింగ్ కంట్రీతో పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటేనే ఎదుగుదల ఉంటుంది అన్న విషయాన్ని బంగ్లాదేశ్ గుర్తించాలి. లేదంటే ఎప్పటికీ బంగ్లాదేశ్ ఈ పొలిటికల్ క్రైసిస్ కానీ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటికి రాలేదు. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది. ఈ కేర్ టేకర్ గవర్నమెంట్ హీజ్ అ ఎకానమిస్ట్, ఆయన పొలిటీషియన్ కాదు. కాబట్టే పొలిటికల్ డిసిజన్స్ని సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఈ సందర్భంలో ఇలా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా దారి దొరికే అవకాశం అయితే ఉంది. కాకపోతే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాలు బంగ్లాదేశ్కి చెప్పడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు అనవసరంగా పాకిస్తాన్ని కానీ చైనాకి కానీ మీరు బంగ్లాదేశ్లో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేస్తే మాత్రము ఇన్ ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో మీకే నష్టము, మనకి ఎలాంటి నష్టం కాదు. ప్రస్తుతం ఉన్న కేర్ టేకర్ గవర్నమెంట్ మాత్రము ఏం చేస్తుందంటే, ఒక్కసారి పాకిస్తాన్ నుంచి మిలిటరీ జనరల్స్ని పిలిపిస్తారు, చికెన్ నెక్ దగ్గర తీసుకెళ్తారు. ఈ నారో స్ట్రెచ్, దీన్ని సిలిగుడి కారిడార్ అని కూడా అంటారు అండ్ చికెన్ నెక్ కూడా అంటారు. సో వీళ్ళు ఊరికే ఇండియాని బెదిరిస్తున్నారు. ఏమని? మేము చికెన్ నెక్ని కట్ చేసేస్తాము, నార్త్ ఈస్ట్ని ఇండియా నుంచి కట్ చేసేస్తాము, ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్కి మన ఎన్ఎస్ఏ గారు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నువ్వు నా చికెన్ నెక్ని కట్ చేస్తే మాత్రము నేను బంగ్లాదేశ్ని 2 ముక్కలుగా కట్ చేసేస్తాను అన్న క్లారిటీగా ఈ మెసేజ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. 1971లో బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం తెప్పించిందే మన భారతదేశం. మరొకసారి మనం బంగ్లాదేశ్లో ఎంటర్ అవ్వలేక కాదు. మీరు మాత్రం ఇలాగా యాంటీ ఇండియా పొజిషన్ తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇండియా మరొకసారి బంగ్లాదేశ్లో ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఈసారి మీ ప్రభుత్వం కాదు, నా ప్రభుత్వాన్ని అక్కడ పెట్టేస్తానని చెప్పే అవకాశం కూడా ఉంది. అండ్ మనందరికీ తెలుసు ఎలా బంగ్లాదేశ్ నుంచి మన వేరే రాష్ట్రాల్లోకి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చారు. మనం రోజు న్యూస్లో చూస్తున్నాము, 70 మంది ఈరోజు వెళ్ళిపోయారు, 100 మంది ఈరోజు వెళ్ళిపోయారు. అంటే క్రమంగా 1960s నుంచి 2025 వరకు ఇలా ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వస్తూనే ఉన్నారు. వాళ్ళకి మనకి 4096 కిలోమీటర్స్ బౌండరీ ఉంది. మనం మాత్రం ఈ బౌండరీని సీల్ చేసేసాము. బే ఆఫ్ బెంగాల్లో ఇండియన్ నేవీని డిప్లాయ్ చేసామంటే బంగ్లాదేశ్ పూర్తిగా కట్ ఆఫ్ అయిపోతుంది. మయన్మార్కి యాక్సెస్ ఇవ్వద్దు అని చెప్పడం పెద్ద విషయం కాదు ఇండియాకి. ఎందుకంటే ఇండియాకి మయన్మార్కి చాలా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ హిస్టారికల్ రిలేషన్స్ కూడా బంగ్లాదేశ్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి రిలేషన్సే మయన్మార్తో మన దేశానికి ఉన్నాయి. సో ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఇద్దరు ఎప్పుడైతే మీట్ అవుతారో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిచ్యువేషన్ని ఎలా డిఫ్యూజ్ చేయాలి అండ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న సివిల్ వార్ నుంచి ఇండియాని ఎలా కాపాడుకోవాలి అన్న విషయంపై చర్చించుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. బంగ్లాదేశ్ ప్రాబ్లం ఏంటంటే, బంగ్లాదేశ్ ఇండియాతో ఎప్పుడు ఒక మాట చెప్తుంది ఏంటంటే,
ఇండియా ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్తుంది. ఇలా చెప్పడం ఓన్లీ అలిగేషన్ తప్పితే ఎలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయలేదు. ఒక మాట అంటుంది, మీరు మా ఇంటర్నల్ అఫేర్స్లో మీరు ఇంటర్వ్యూన్ అవుతున్నారు అని చెప్తుంది, కానీ మనం ఏమైనా ఆధారాలు అడిగితే మాత్రం ఎటువంటి ఆధారాలు ఇచ్చే పరిస్థితిలో బంగ్లాదేశ్ లేదు. ఏదో చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్పడం తప్పితే ఏ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బంగ్లాదేశ్ దగ్గర లేదు. ఇండియా ఏమంటుందంటే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేక్ హసీనా లాస్ట్ ఇయర్ వరకు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు షేక్ హసీనాని ఎంచుకుంది ఎవరు? బంగ్లాదేశ్ ప్రజలే కదా. ప్రజలు ఎంచుకున్న నాయకుడితో మనము ఇండియా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంది అంటే ఇందులో తప్పే ఉంది. రేపు ఖాలిదా జియా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఖాలిదా జియా ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియా ఖాలిదా జియాతోనే మాట్లాడుతుంది. ఈవెన్ అప్పటికి షేక్ హసీనా ఇండియాలో ఉన్నప్పటికీ షేక్ హసీనాతో మనం పెద్దగా మాట్లాడము, పొలిటికల్ అసైలం ఇచ్చాము, నాకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ కొత్త ప్రధానమంత్రి బంగ్లాదేశ్లో వస్తే ఖచ్చితంగా ఆ ప్రధానమంత్రితో కూడా మాట్లాడతాం కదా. సో ఇండియా టాకింగ్ టు షేక్ హసీనా డస్ నాట్ మీన్ ఇండియా ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఇంటర్నల్ అఫేర్స్. నో, మనము ఒక డెమోక్రటిక్ కంట్రీ, మీరు డెమోక్రటిక్గా ఒక లీడర్ని ఎంచుకున్నారు, ఆ లీడర్తోనే కదా మనం మాట్లాడేది. రేపు ఫ్యూచర్లో జమాతే ఇస్లామీ అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది బంగ్లాదేశ్లో, అక్కడి నుంచి ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళతోనే కదా మనం మాట్లాడాల్సింది. సో ఇలా వాళ్ళ దేశ ప్రజలు ఎంచుకున్న ఒక నాయకుడితో మనం మాట్లాడుతుంటే దట్ డస్ నాట్ అమౌంట్ టు ఇంటర్నల్ అఫేర్స్లో మనం కలె చేసుకోవడం అన్న విషయం కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకొకటి, మనము పాకిస్తాన్తో ఇండస్ వాటర్ ట్రీటీ మనము విత్డ్రా చేసుకున్నాము. ఈ ఇండస్ రివర్ ఇట్ ఈస్ ది ఓన్లీ మేజర్ రివర్ సిస్టమ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. కానీ బంగ్లాదేశ్ తీసుకుంటే మాత్రం ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో 54 నదులు ఉన్నాయి. 54 రివర్స్ ఆర్ క్రిస్ క్రాసింగ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఒకవేళ ఇండియా నిజంగానే బంగ్లాదేశ్ని పనిష్ చేయాలి అంటే ఈ 54 రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రివర్స్ ఇండియా నుంచి బంగ్లాదేశ్కి వెళ్తున్నాయి. ఒకవేళ బంగ్లాదేశ్ని నిజంగానే పనిష్ చేయాలి అనిపిస్తే ఈ రివర్ వాటర్ కూడా నేను ఆపేస్తాను కదా. సో ఇలాంటివన్నీ విషయాలు ఖచ్చితంగా మనము బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు ఉంది. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఢిల్లీలో జరిగింది. ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఒకవైపు ఇండియా ఉంది, ఒకవైపు శ్రీలంక కూడా ఉంది, ఇంకోవైపు మాల్దీవ్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. 2022లో మారిషియస్ అన్న దేశం కూడా దీంట్లో జాయిన్ అయింది. ఎప్పుడు 2022లో, లాస్ట్ ఇయరే దీంట్లో బంగ్లాదేశ్ కూడా యాడ్ అయింది. సో ఇలా ప్రస్తుతం కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఈ 5 దేశాలు ఉన్నాయి. ఈ కాన్క్లేవ్లో ఆ దేశాలకి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ వచ్చారు. అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించిన ఫలీలుర్ రెహమాన్ ఆయన కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కాన్క్లేవ్లో ఆయన అజిత్ దోవల్ గారిని కలిసినప్పుడు ఆయన అజిత్ దోవల్ గారిని బంగ్లాదేశ్ రమ్మని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన బంగ్లాదేశ్లో అజిత్ దోవల్ గారిని పిలిచారు కాబట్టి అజిత్ దోవల్ గారు వెళ్ళాలా వెళ్ళకూడదా అన్నది చాలా పెద్ద ప్రశ్న. రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO మీటింగ్లో మన మోదీ గారి మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది అని చెప్పి న్యూస్ మనం విన్నాం. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో చైనా ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు చాలా దగ్గర అవుతున్న సమయంలో ఇలా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బంగ్లాదేశ్కి వెళ్ళడంలో అది కరెక్టేనా కాదా, దానికి సెక్యూరిటీ రిస్క్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మనం వెళ్ళాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాలన్నది నా అభిప్రాయం. సో ఇదండి ఈ ఇష్యూ మొత్తము. ఎలా ఇండియా బంగ్లాదేశ్ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చే దారి రూపంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో ఇది నా అభిప్రాయం. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.